పులిని చూస్తే ఎవరైనా హడలెత్తాల్సిందే, ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని పరుగు పెట్టాల్సిందే. కానీ ఇప్పుడు అదే పులి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బతుకుతుంది. పెద్ద పులికి రక్షణ కరువైంది. పులిని వేటాడటమే లక్ష్యంగా ఇంటర్నేషనల్ స్మగ్లర్లు నల్లమలలో అడుగు పెట్టారు. మరి అధికారులు ఏం చేస్తున్నారు? ప్రస్తుతం అడవిలో అధికారులకు కనిపించకుండా తిరుగుతున్న ఆ ఆగంతకుడు ఎవరు? పచ్చటి అడవిలో పెద్ద పులి కోసం ఉచ్చు పెడుతున్న ఆ స్మగ్లర్లు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ గాండ్రింపుకే గుండె జారిపోతోంది. నల్లమలలో ఇలాంటి గాండ్రింపులు చాలా చోట్ల వినిపిస్తాయి. ఎందుకంటే పెద్ద పులుల అడ్డా ఇది. దేశంలోనే అతిపెద్ద పెద్ద పులుల అభయారణ్యంగా పేరు తెచ్చుకుంది నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ప్రాంతం. 3728 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించిన ఈ అడవిలో పులులు నిర్భయంగా తిరుగుతాయి. ఈ మధ్య కాలంలో వాటి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. అదే ఇప్పుడు అంతర్జాతీయ స్మగ్లర్ల దృష్టిని ఆకర్షించింది. దీంతో తమ సొంత స్థావరంలో పులులకు రక్షణ లేకుండా పోయింది. నల్లమల అటవీ ప్రాంతంలో పెద్ద పులుల్ని వేటాడేందుకు అమర్చిన ఉచ్చులు బయటపడటం కలకలం రేపుతున్నాయి. ఇవి లోకల్ గా ఉండే వేటగాళ్లు వాడే నాటు ఉచ్చులు కావు, అంతర్జాతీయ స్మగ్లర్లు వాడే ట్రాప్స్. ఇవి అభయారణ్యంలో కనిపించడం సంచలనంగా మారింది. అడవిలోకి స్మగ్లర్లు అడుగు పెట్టారనేది వాస్తవం. ఇప్పటికే దీనికి సంబంధించిన ఆనవాళ్లను అధికారులు గుర్తించారు. మరి పులుల పరిస్థితి ఏంటి? నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ ఇది. నల్లమల ప్రాంతంలో అత్యంత కీలకమైన ప్రదేశం, పైగా పెద్ద పులులకు ఆవాసం. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్కు ఆధారం. నిత్యం అధికారుల నిఘా నేత్రాల మధ్య ఉండే ఈ ప్రాంతంలో పంజా ఉచ్చులు దొరకటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నాగలూటి రేంజ్లో అంతర్జాతీయ స్మగ్లర్లు వాడే టైగర్ పంజా బయటపడింది. ఇవి చూసి అధికారులు షాక్ అయ్యారు. దీంతో వెంటనే అలర్ట్ అయిన అధికారులు నల్లమలను జల్లెడపడుతున్నారు. ఆ ఏరియాస్ గుర్తించి, వల్నబుల్ ఏరియాస్ గుర్తించి స్టాఫ్ని అప్రమత్తం చేసి ఫుడ్ పెట్రోలింగ్ చేయడానికి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఒక ట్రాప్ అనేది జరుగుతుంది, మీ అందరికీ తెలుసు. దాని విషయంలో కూడా మన ఎంటైర్ స్టాఫ్, ఎన్ఎస్టీఆర్ స్టాఫ్ ఫుడ్ పెట్రోలింగ్ కింద మనం స్కాన్ చేయడం. ఇలా వన్యప్రాణుల సంరక్షణ కోసం ఉన్నతాధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. అదనపు పీసీసీఎఫ్లు రాహుల్ పాండ్యా, శాంతిప్రియ పాండ్యలతో కలిసి ఎన్ఎస్టీఆర్ ఫీల్డ్ డైరెక్టర్ విజయ్ కుమార్ ఆత్మకూరు, నంద్యాల, గిద్దలూరు, మార్కాపురం డివిజన్లలో పర్యటించి అడవిలో పులుల కదలికలు, రక్షణ చర్యలతో పాటు సిబ్బంది పనితీరును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా ఆత్మకూరు డివిజన్ పరిధిలోని నాగలుట్టి అటవీ ప్రాంతంలో పెద్ద పులుల కోసం వేటగాళ్లు వేసే ఉచ్చులను గుర్తించేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అడవిలోకి వచ్చే అనుమానిత వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచారు. అనుమాన పరిస్థితులు ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళ యొక్క పేర్లు, అలాగే ఎవరైనా ఫారెస్ట్ దగ్గరలో కానీ విలేజెస్లో కానీ హిందీ కానీ హిందీ కానీ వీళ్ళ యొక్క వేషధారణ దుస్తులను బట్టి అనుమానం ఉన్న వాళ్ళని కూడా మనము డిటైన్ చేసి వాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్స్ తీసుకొని వాళ్ళ యొక్క ఆధార్ అడ్రస్ తీసుకొని స్కాన్ చేస్తాం. అభయారణ్యంలో ఓ ఆగంతకుడు ఫారెస్ట్ అధికారుల కంటపడినట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ స్మగ్లర్లు మాత్రమే పెద్ద పులులను వేటాడేందుకు ఉపయోగించే పులి పంజా ఉచ్చులు అటవీ ప్రాంతంలో దొరకడం పలు అనుమానాలకు దారితీస్తోంది. దీనిపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టామని, అటవీ శాఖ అధికారులు ఎవరైనా సహకరిస్తున్నారేమో అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. పెద్ద పులి తన పరిధిని విస్తరించుకుంటుంది. అడవి దాటి పల్లెల్లోకి అడుగు పెడుతుంది. దీనికోసం ఏకంగా అది కృష్ణా నదిని దాటింది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ పెద్ద పులి వీడియో కేవలం ఓ దృశ్యం మాత్రమే కాదు, అడవుల మధ్య ఉన్న అనుసంధానం, జీవ వైవిధ్యానికి నెలవైన సహజ మార్గాల ప్రాముఖ్యతను చాటి చెప్పింది. అడవుల్ని మనుషులు ఆక్రమిస్తున్న ఈ రోజుల్లో పెద్ద పులులు తమ సామ్రాజ్యాల్ని విస్తరించుకుంటున్నాయి. అడవుల్ని దాటి నదిని ఈది మరో ప్రాంతంలోకి అడుగు పెట్టింది ఈ పెద్ద పులి. పేరు T65. శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి తెలంగాణ రాష్ట్రానికి చేరాలంటే కృష్ణానదిలో సుమారు 2 కిలోమీటర్లు పడవ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ మార్గంలో స్థానికులు తరచుగా పడవలో రాకపోకలు సాగిస్తుంటారు. ఇదే మార్గం గుండా కృష్ణానదిలో పెద్ద పులులు కూడా అలవోకగా నదిని ఈదుకుంటూ సంచరిస్తాయి. T65 కూడా అలానే బోర్డర్ దాటింది. ఆత్మకూరు డివిజన్లోని సంగమేశ్వరం నుంచి నదిలో ఈదుతూ అమరాబాద్ చేరింది. అలా ఏపీ నుంచి తెలంగాణలోకి అడుగుపెట్టింది. సాధారణంగా పులులు నీటికి భయపడవు. తమ హద్దుల్ని విస్తరించాలనుకుంటే అడ్డంగా ఉన్న నదుల్ని అలవోకగా దాటేస్తాయి. అలా T65 కూడా కృష్ణా నదిని ఈదేసింది. పులి నీటిలో కనిపించడంతో కొంతమంది భయపడ్డారు. వెంటనే ఒడ్డుకు చేరుకున్నారు. మరికొందరు తమ మొబైల్స్ కు పని చెప్పారు.
అలా వచ్చిందే ఈ వీడియో. అయితే అది నేరుగా అడవిలోకి కాకుండా కొల్లాపూర్ మండలంలోని పంట పొలాల్లోకి ఎంటర్ అయింది. వచ్చింది పెద్ద పులి అని అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో స్థానికులు, మత్స్యకారులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు సూచించారు. పులి కదలికలపై నిఘా ఏర్పాటు చేసినట్లు ఆత్మకూరు డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ అపావ్ వెల్లడించారు. పులి సురక్షితంగా అడవిలోకి తిరిగి చేరే వరకు పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. నాగార్జున సాగర్ శ్రీశైలం రిజర్వ్ ఫారెస్ట్ లో పులులు ఇలా నదులు, వాగులు దాటడం సహజం. అవి తమ ఆహారం, భద్రత, మేటింగ్ కోసం ఎంత దూరమైనా వెళతాయి. ఇది ప్రకృతి సహజం. శ్రీశైలం, ఆమ్రాబాద్ అడవుల మధ్య ఉన్న ఈ సహజ కారిడార్ పెద్ద పులుల జీవనానికి ఎంత కీలకమో ఈ వీడియో చాటి చెప్పింది.